ఓ పొడము తల్లి, ఆ అస్తిత్వానికి కారణమైన నీకు పచ్చని చెట్టులు నేను, ప్రాణవాయు పట్టులు నేను. వర్షాన్ని ఇచ్చేది అదే, CO2ని పీల్చేది అదే, మనం బతకానికి కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చేది అంటే చెట్టు కన్న తల్లితో సమానం. వి గో ఫర్ ఎన్విరాన్మెంట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 800 కోట్ల మందికి ఇంకొక ఆసరా ఏదీ లేదు, ఇది ఒక్కటే అన్న మన ఒకే ఒక మాతృభూమిని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ఒక చెట్టుని మనము డిక్లేర్ చేసుకొని దానికి రెస్పెక్ట్ ఇచ్చి దాని చుట్టూ ఉన్న మెయింటైన్ చేస్తుంది కాబట్టి మదర్ ట్రీ లాగా మనం ఒక సెంటిమెంటల్గా దాన్ని ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా మీరు ఏమున్నా ఇక్కడ వచ్చి ప్లెడ్జ్ చేసుకొని ఇక్కడ నుంచి యూ కెన్ బిగిన్ ఎర్త్ క్లబ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి బిగిన్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్తోని ఇప్పటివరకు దాదాపు 200 పైన మదర్ ట్రీస్ డిక్లేర్ అయినాయి. అయితే మా ఆఫీస్ ఎర్త్ సెంటర్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆ ప్లేస్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, పంచభూత ఎకరంలో ఉంది. 5 లేటరల్ రూట్స్ వస్తాయి ఇట్లా కిందికి సపోర్టింగ్, అవి ఉంటాయి కదా 5 వస్తాయి, పెద్ద ఊడలు వస్తాయి పెద్దవి. అంతే అఫ్ కోర్స్ మరి అక్కడ మహబూబ్ నగర్లో ఉన్నంత పెద్దగా లేదు, బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ బిగ్ ట్రీ. మీరు మా దగ్గరికి వస్తే ఎప్పుడన్నా ఎర్త్ సెంటర్కి యూ కెన్ సీ. అయితే ఇప్పుడు ఒక దీనికి మదర్ ట్రీకి మనం పూజ చేసి బిగిన్ చేసుకున్నాం. ట్రైబల్స్ కూడా ఏం చేస్తారు, మాది నల్లమల ఫారెస్ట్కి దగ్గర అచ్చంపేట దగ్గర, వాళ్ళు ఎప్పుడైనా పొద్దున్న లేస్తే ఏం వండినా ఓ చెట్టు దగ్గరనో రాయి దగ్గరనో పెట్టేసి ఆ రోజు వేటకు వెళ్ళడం కానీ ఏదో ఒకటి చేసుకుంటారు. ఫస్ట్ దే రెస్పెక్ట్ ద నేచర్, దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఓ పొడము తల్లి, ఆ అస్తిత్వానికి కారణమైన నీకు సర్వదా కృతజ్ఞతతో ఉంటానని, నీ సుస్థిరతకై పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకుంటానని, సమస్త జీవరాశుల పట్ల ప్రేమతో కరుణతో బాధ్యతతో ఉంటానని, నివాస యోగ్యమైన గ్రహంగా నిన్ను భావితరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పచ్చని చెట్టులు నేను, ప్రాణవాయు పట్టులు నేను, కొలిచేటి కొమ్మలు నేను, కాపాడే అమ్మను నేను, అందమైన ప్రకృతి నేను, అడవమ్మ ఆకృతి నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నేపించు, పచ్చని చెట్టులు నేను, ప్రాణవాయు పట్టులు నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నేపించు, పసిపాపల ఉయ్యల నేను, అమ్మమ్మల ఆసర నేను, అన్నదాత నాగలి నేను, సద్దికట్టే ఆకులు నేను, పచ్చని చెట్టును నేను, ప్రాణవాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నేపించు, మండుతున్న జ్వాలను నేను, మరపడవల నిర్మను నేను, రాగాల వేణువు నేను, వేగాల మన్నును నేను, పచ్చని చెట్టును నేను, ప్రాణవాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నేపించు. చెట్ల విలువ మనకి పాఠమే ఉంది, ఫోటోసింథసిస్. దాంట్లో చెట్టు తీసుకునేది CO2, మీరు వదిలేది CO2. అదే చెట్టు మీరు వదిలిన CO2ని తీసుకోకుంటే మన భూమి 60-70 డిగ్రీ సెంటిగ్రేడ్తోని మీకు అందరికి బొబ్బలు వచ్చి ఎప్పుడో పోయేవాళ్ళం మనం. కేవలం చెట్లు పీల్చుకుంటున్నాయి కాబట్టి ఆ CO2 కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మనం చెట్లను కొట్టేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, సమ్మర్లో 45 డిగ్రీ, నియర్లీ 50 డిగ్రీ, అంటే అది చాలా ప్రమాదకరం. అదొకటే కాకుండా రెండోది, మనం ఏమైనా ఎంత తాగుతాం వాటర్, మహా అంటే 4 లీటర్లు 5 తాగితే మంచిదంటాం. కానీ ఒక చెట్టు, ఇలాంటి చెట్టు కొన్ని 100,000 లీటర్ల నీళ్ళని తాగి మళ్ళీ దాన్ని ఎవాపరేట్ చేస్తుంది. అదే పైకి పోయి కిందికి వర్షం వస్తుంది. అంటే వర్షాన్ని ఇచ్చేది అదే, CO2ని పీల్చేది అదే, మనం బతకానికి కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చేది
అంటే చెట్టు కన్న తల్లితో సమానం. ఆ చెట్లని ఇప్పుడు మనం కొట్టేయటం వల్లనే రోగాల బారిన పడి హాస్పిటల్లో లక్షలు పెడుతున్నాం. డెంగ్యూలని, చికెన్ గున్యా అని, క్యాన్సర్ అని, ఇంకోటని. సో చెట్ల వాల్యూని ఒక దేశం పచ్చగా సుభిక్షంగా ఉండాలంటే సుమారుగా 33% అడవులు ఉండాలి. కానీ ప్రస్తుతానికి అడవులు 10% లోపలికి పడిపోయినాయి. అది ఎప్పుడైతే అడవుల శాతం తగ్గుతుందో మనం భారీ ఎత్తు ప్రమాదానికి గురై హాస్పిటల్ పాలై, మరణాల పాలై, కరోనా లాంటి జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆ చెట్ల వాల్యూని ఇంత వివరంగా మనకి CGC కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పేరుతో చెట్లను నాటడం, దాని వాల్యూని చెప్పటం చేసినందుకు ఆ సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉమా మహేశ్వరరెడ్డి గారికి, మనకు వచ్చినటువంటి సైంటిస్ట్ గారికి, చక్కని పాటతో సారు శంకర్ సార్కి, ఈ పాఠశాలని గ్రీనరీ ఉంచడంలో ఎంతో కృషి చేస్తున్నటువంటి మా పీటీ సార్ చాలా కష్టపడుతుంది సార్. ఇక్కడ ఒక పువ్వు తెంచినా ఊరుకోడు, ఇంకొక మొక్క ఎక్కడన్నా కాళ్ళ కింద, మన కాళ్ళ కల్లే చూస్తుండు సార్. ఇప్పుడు ఆ కాళ్ళ కింద చెట్టు ఎక్కడ పోతుందో అని అంత కష్టపడుతున్న మా పీటీ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వరల్డ్ ఈజ్ ఇన్ క్రైసిస్ యాక్చువల్లీ. IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే ఒక సంస్థ, యునైటెడ్ నేషన్స్ వాళ్ళది. వాళ్ళు ఏం చెప్పిందంటే ఇట్ ఇస్ ఎ రెడ్ ఫ్లాగ్. అంటే మనం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామంటే కోడ్ రెడ్ అని ఇచ్చింది వాళ్ళు. లాస్ట్ కోడ్ రెడ్ ఎప్పుడు ఇస్తారు? ప్రమాద సూచికలు ఎప్పుడు ఇస్తారు? రివర్స్కి అత్యంత ప్రమాదకర స్థితికి వస్తేనే ఆ కోడ్ రెడ్ ఫ్లాగ్స్ వేస్తారు. ఇప్పుడు భూమి పరిస్థితి అట్లే ఉంది. టెంపరేచర్స్ కావచ్చు, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, డెజర్టిఫికేషన్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, ద ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఒక కాల్ ఇచ్చింది. ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఒక కాల్, ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాల్ ఇచ్చింది. ఆ క్యూ తీసుకునే ఈ ప్రోగ్రామ్ స్కూల్ ఎర్త్ క్లబ్స్, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అని తీసుకున్నాము. వాట్ ఈస్ ఎ క్లబ్? హైదరాబాద్లో చాలా క్లబ్లు ఉన్నాయి. మందు దాగే క్లబ్ ఉంది, పత్తాలాడే క్లబ్స్ ఉన్నాయి, లేకపోతే ఫన్నీ క్లబ్స్, ఆడోళ్ళు ఎంటర్టైన్మెంట్ క్లబ్స్ చాలా ఉన్నాయి, బ్యూటీ క్లబ్స్ ఉన్నాయి. బట్ మనం అంతా క్లబ్ కాదు, మనం మంచి పని చేసే క్లబ్. వీ డూ సంథింగ్ గుడ్ కదా. మనం భూమి కోసం ఒక మంచి పని చేస్తాం. మీరంతా ఎర్త్ లీడర్స్. జనరల్లీ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు? వాళ్ళ మైండ్ ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్, తర్వాత దానికోసము ఏం చేయాలి ఇదంతా ఉంటుంది. బట్ ఎర్త్ లీడర్స్ ఏం చేస్తారంటే నెక్స్ట్ జనరేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, అట్లా జనరేషన్స్ టు కమ్ కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా మానవ జాతి ఉండాలి కదా. అందుకోసము ఎర్త్ లీడర్స్ పాటుపడాలి. అందుకోసమే ఈ స్కూల్ ఎర్త్ క్లబ్స్, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ ఒకటి మనము డిజైన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్, యూనిక్ ప్రోగ్రామ్ని మనము ఎంటైర్ స్టేట్లో అమలు చేస్తున్నాము. ఫ్యూ థింగ్స్, పిల్లలు దేవుడు చల్లని వారు, కళ్ళకపట మెరుగని కరుణామయులని ఒక సాంగ్ ఉంది, ఓల్డ్ సాంగ్. అంటే మీ మైండ్స్ ప్యూర్ ఉంటాయి, ఏదొచ్చినా రిసీవ్ చేసుకుంటారు, రిసెప్టివ్ ఉంటాయి. పెద్దలే అట్లా కాదు, వాళ్ళవి చాలా ఆల్రెడీ స్టెబిలైజ్ అయి ఉంటాయి, స్ట్రెంగ్త్ అయి ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. మీరు అన్ని మంచి ఆలోచనలు తీసుకోండి. హ్యావ్ ఏ గుడ్ థాట్. మనకి ఎర్త్ గురించి ఆలోచన చేయండి. మన చుట్టుముట్టు ఉన్న సరౌండింగ్స్ మనం పొల్యూషన్ కాకుండా, తర్వాత ఫుడ్ వేస్ట్ చేయొద్దు, వాటర్ వేస్ట్ చేయొద్దు, తర్వాత ఎనర్జీ వేస్ట్ చేయొద్దు, తర్వాత ప్లాంట్స్ నాటాలి. ఉన్న ఎకో సిస్టమ్స్, వైల్డ్ లైఫ్ ఉందనుకోండి, దాన్ని డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేయకపోతే దాని మానాన్ని అది బతుకుతుంది. మనిషి లేకుండా అవి బతుకుతాయి, కానీ అవి లేకపోతే మనం లేము. బికాస్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ అనేటివి ఉంటాయి. చెట్టు కావచ్చు, ఓ పిట్ట కావచ్చు, హనీబీ కావచ్చు, ఆ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. అవి కన్నా కట్ అయిపోతే మనము ఒక 5-10 ఇయర్స్లో, 1 డికేడ్లో మనము ఈ భూమి ఇడిచిపెట్టుకోవాలి. బట్ వీ డోంట్ హ్యావ్ అనదర్ లివింగ్ ప్లానెట్. మనము ఈవెన్ యూ సెండ్ ఏ శాటిలైట్, ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, అటువంటి స్పీడ్ ఉన్న ఒక పెద్ద శాటిలైట్ మెషిన్ని పంపినా ఇప్పటి వరకు మనకి ఎక్కడ దొరకలే భూమి. ఈ లివింగ్ ప్లానెట్ అనేది ఇంకోటి లేదు. అందుకని దీన్ని దిస్ ఈజ్ అవర్ హోమ్ ఫర్ ఆల్మోస్ట్ 800 crore పీపుల్. మనం ఉన్నోళ్ళ కాడికి కాదు, 800 కోట్ల మందికి ఇప్పుడు హోమ్. ఈ 800 కోట్లు 1600 కోట్లు కావచ్చు, 2000 కోట్లు కావచ్చు. ఈ కామన్ హోమ్ ఆర్ లివింగ్ హోమ్ని కాపాడుకోవాలి. అందుకని ఈ స్కూల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే పిల్లలు దేవుడు చల్లని వారు, వాళ్ళకి సిన్సియర్గా ఉంటారు, ప్యూర్ ఉంటారు, దే కెన్ డూ అనుకున్నది. తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎవరు? టీచర్స్. వీళ్ళిద్దరూ ఇప్పుడు నేషన్కి ఎవ్వరూ కాదు, లీడర్స్ కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, స్పోర్ట్స్ మ్యాన్ కాదు, సెలబ్రిటీస్ కాదు, వీళ్ళిద్దరే దేశానికి మెయిన్ హోప్స్. అందుకనే మేము స్కూల్స్కి వచ్చినాం. మీ పిల్లల్ని
మేము అడుగుతున్నాము, వి గైడ్ దెమ్ అండ్ టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వి గో ఫర్ ఎన్విరాన్మెంట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకేనా? So I stop here. Thank you. మీరు అందరు ఎర్త్ లీడర్స్ లాగా ఉండాలి. Today we are going to speak a few lines about medical plants. Medical plants are natural sources that are used to cure and prevent diseases. Example: tulasi, neem, ayurveda, ginger and turmeric. They contain bioactive compounds like alkaloids, flavonoids and glucosides. Many modern medicines are derived from medical plants. They help boost immunity and have fewer diseases as compared to synthetic drugs. Traditional systems like Ayurveda, Unani and Siddha rely heavily on them. Medical plants are natural plants like tulasi, neem and aloe vera are used to prevent and cure diseases. They boost immunity and are important in traditional medicines. పెద్దలందరికీ నమస్కారాలు, చిన్నారులందరికీ శుభాశీస్సులు. ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చాలా అదృష్టం మనందరికీ కూడా. జనరల్గా ఏదైనా చేస్తే వాళ్ళ కుటుంబం కోసమో వాళ్ళ కోసమో వాళ్ళ పిల్లల కోసమో చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ సొసైటీ కోసం, కమ్యూనిటీ కోసం చేయాలనేది ఒక మంచి ధ్యేయంతో, ముఖ్యంగా 800 కోట్ల మందికి ఇంకొక ఆసరా ఏదీ లేదు, ఇది ఒక్కటే అన్న మన ఒకే ఒక మాతృభూమిని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో వారితో పాటు మనందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయించడం అనేది మనందరికీ కూడా ఎంతో అదృష్టదాయకం. అది అన్నట్టుగానే మన పీడి గారు మన పాఠశాలలో ఈ స్కూల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నిమిషం ప్రతిరోజు ఈ గ్రీనరీ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, చేయిస్తూనే ఉంటారు. అలా మమ్మల్ని కూడా మీ అందరూ తలా ఒక గోను ఇవ్వాల్సిందే మేడం అన్నారు. సరే, అందరూ ఇచ్చాము, నేను కూడా 2 ఇచ్చాను నా వంతు సాయంగా, ఉడత సాయం. కానీ కృషితో పోలిస్తే సార్ కృషి ముందు మా అందరిది తక్కువే. సరే, పిల్లలందరూ కూడా చాక్లెట్ రేపర్స్ అనేది ఏరడము, అవన్నీ బస్తాల్లో కేసి అటేటో మీ దగ్గరికి అక్కడికి ఎక్కడికో పంపడం దగ్గర నుంచి అందరూ రోజు ప్లాంట్స్కి వాటరింగ్ చేయడం, రీసెంట్గా మళ్ళీ నర్సరీ నుంచి చాలా మొక్కలు తెచ్చి అవన్నీ కూడా వేయడం జరిగింది. కాకపోతే మన్ని మధ్య వేయడం వల్ల ఇంకా అవి బాగా పచ్చబడి మీకు కనపడటం లేదు. అంతకుముందు కూడా ఒక 6 సంవత్సరాల చెట్లని ఈ ఏరియా అంతా కూడా మేము వేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో అవసరాలకి జరిగింది. సరే, ఎనీహౌ ఈ చెట్లకు కూడా రక్షణగా ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ బర్త్డేకి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాంట్ తేవాలని సార్ చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ డూయింగ్ దాట్. అందరు పిల్లలు కూడా వాళ్ళ బర్త్డేకి ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇవ్వడం. నాన్న ఇదే మోటివ్ నిజంగా మన లైఫ్లో కూడా చెయ్యాలి. ఓన్లీ జనార్దన్ రెడ్డి సారు చేయిస్తున్నది, మన పాఠశాలలో మనం చేస్తున్నది మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటానికి, పచ్చదనాన్ని కాపాడుకోవడానికి, రేపటి మన భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి అందరం కూడా అహరహం శ్రమిస్తామని, దానికోసం ఈ 4 కార్యక్రమాలు కూడా మొన్న మధ్య అందరు గెస్ట్లు వస్తే కూడా ఆ గార్డెన్ అంతా చూశారు. చాలా బాగుందని అందరినీ మెచ్చుకున్నారు. ముఖ్యంగా పిల్లల కృషిని అభినందించారు. పిల్లలు లేనిది ఒకరు చేయడం సాధ్యం కాదు. అది పిల్లలందరూ కూడా ఎవరికి లీజర్ పీరియడ్ ఉన్నా వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. చాలా బాగుంది. ఈ మోటివే మీ ఇంటి దగ్గర కూడా కంటిన్యూ చేయాలి. అందరూ కూడా ఏదో తులసి మొక్కలు లాంటివి ఇలాంటివి చిన్నవి కాకుండా మీ పేరు మీద మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్క పెద్దది ఏదైనా అంటే నాటేది మొక్కనే అది పెరిగి వృక్షం అయ్యి మళ్ళీ రేపు మీరు మీ పిల్లలతో వచ్చే రోజుకి అది కూడా చాలా పెద్దగా మిమ్మల్ని స్వాగతించేలాగా అందరూ కూడా ఒక పెద్ద చెట్టు వేయాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో సార్ వచ్చి మరి మనతో పాల్గొనడం అనేది చాలా మనందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కంపోస్ట్ పిట్ అయినా, తర్వాత హెర్బల్ గార్డెన్ అయినా, అటు పిట్ రెయిన్ వాటర్ పిట్ కానివ్వండి, అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి సార్. అలా కాకుండా అంతేకాకుండా ఈ చెట్లు నరికే వాళ్ళ మీద నాకు చాలా ఒక రకంగా భయంగా ఉంది నిజం చెప్పాలంటే. వాళ్ళ రంపాలు తీసుకుని
ఎక్కడ చెట్టు రక్షణ లేకుండా, అంటే పర్సనల్ ఏది కాకుండా ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నారు. మీరు ఈ విషయం మీద మాత్రం దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రతి చెట్టుకి కూడా అంటే గవర్నమెంట్ లేబులింగ్ చేయించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆ పరంగా కూడా కృషి చేస్తారని మేమందరము కోరుకుంటున్నాము. ఈ ఉద్యమంలో మీతో పాటుగా అడుగులేయడానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.